టాపిక్ ఏదైతే ఉందో దీనికి బైబిల్కి ఏంటి సంబంధం అని అంటే, మేము మా రోజువారీ జీవితంలో మేము ఏంటనంటే ఫ్రీక్వెంట్గా మేము చూస్తున్న విషయాలను బట్టి మేము ఈ ఈవెంట్ని కండక్ట్ చేద్దామని అనుకున్నాం. అనేకమైనటువంటి ఈ మానసిక సమస్యల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఎక్కడ ఏ మందుల వల్ల కూడా ఉపయోగం లేని, ఏ సైకాట్రిస్టుల వల్ల కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకొని, బైబిల్ గురించి అర్థం చేసుకొని, బైబిల్లో మతం లేదు, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అందుకని ఇప్పుడు కూడా ఇందాక దాకా ఆ సిస్టర్ మాట్లాడిన మాటల్లో కానీ, మా స్కిట్లో కానీ, మేము పాడిన పాటల్లో కానీ మతం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆచారాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఇదే కరెక్ట్ ఆచారం, ఇదే కరెక్ట్ ధర్మం అని చెప్పేటువంటివి ఏవి కూడా లేవు, గుర్తుపెట్టుకోండి. రెచ్చగొట్టడానికో, లేకపోతే మిమ్మల్ని మార్చడానికో, మిమ్మల్ని మా ఆధీనంలోకి తీసుకోవడానికో, మిమ్మల్ని హిప్నటైజ్ చేయడానికో, మిమ్మల్ని ఆలోచించనివ్వకుండా మీ బ్రెయిన్లో ఏదో పంపించడానికో చేసిన ప్రయత్నం ఇక్కడ ఏదీ లేదు. ఒకటి మేము మీకు చూపించాము ఇప్పుడు దాకా, ఇప్పుడు కూడా అదే చూపించబోతున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి, బైబిల్లో ఉన్న వ్యక్తి. బైబిల్లో ఉన్నది పద్ధతులు, ఆచారాలు, మతం కాదు. బైబిల్లో ఉన్నది ఎవరు? ఒక వ్యక్తి. ఇందాక సిస్టర్ చెప్పినట్లుగా మనకు కావాల్సింది సరైన మానవ సంబంధం, సరైనటువంటి రిలేషన్షిప్స్. అది లేకపోవడం వల్ల కూడా ఈ యాంగ్జైటీ డిజార్డర్సు, డిప్రెసివ్ డిజార్డర్సు ఎక్కువైపోతూ ఉన్నాయి లోకంలో అని చెప్పి చాలా సర్వేస్ చెప్తా ఉన్నాయి. సరైన సంబంధాలు లేకపోవడం వల్ల, భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధం లేదు. సరైన భార్యాభర్తలుగా ఉండడం అంటే ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి. సరైన స్నేహాలు లేవు, నిజమైన స్నేహాలు లేవు, నిజంగా ఆదరించేటువంటి మనుషులు లేరు. ఈ ప్రాబ్లం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, భార్యాభర్తల మధ్యలో కూడా అలాంటిది సంబంధం కరువైనటువంటి రోజుల్లో మనం నివసిస్తూ ఉన్నాం. కాబట్టి మెయిన్ రీజన్ ఇదే అని చాలా సర్వీస్ చెప్తా ఉన్నాయి. అది సైంటిఫిక్గా తేల్చి సైంటిస్టులు చెప్పేటువంటి విషయం. మరి ఏ గ్రంథంలో ఎక్కడ చూస్తే ఎక్కడ మనకు ఒక సరైన వ్యక్తి దొరుకుతాడు? మనకు కావాల్సిందేమో మంచి సంబంధం ఇచ్చేది. ఒక వస్తువు ఇస్తుందా? ఇవ్వదు. ఒక చెట్టు ఇస్తుందా? ఇవ్వదు. ఒక రాయి ఇస్తుందా? ఇవ్వదు. ఒక మతం ఇస్తుందా? ఒక ఐడియాలజీ ఇస్తుందా? మనకు రిలేషన్షిప్ ఇస్తుందా? అది ఇవ్వదు. నీకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ నాలెడ్జ్ నీకు, లేకపోతే నీ ఆచారాలు నీకు 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 రిలేషన్షిప్ ఇస్తాయా? ఏవో. నీకు రిలేషన్షిప్ ఇచ్చేది ఎవరో? ఇంకొక వ్యక్తి మాత్రమే కదా. ఇంకొక వ్యక్తి అయితేనే నీకు రిలేషన్షిప్ ఇవ్వగలుగుతాడు. బైబిల్ ఎందుకు ప్రత్యేకం అని చెప్తున్నానంటే, బైబిల్లో అలాంటి వ్యక్తి ఒకడున్నాడు. ఆ వ్యక్తి నీకు రిలేషన్షిప్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఆయన. అర్థమవుతుందా? సో ఈ రిలేషన్షిప్ సరిగ్గా లేక, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో సరైనటువంటి సంబంధాలు లేక, బిడ్డల్ని ఎలా ప్రేమించాలో అర్థం కాని తల్లిదండ్రులు, బిడ్డలతో సమయం గడపడం చేత కాని తల్లిదండ్రులు, వీలుపడని తల్లిదండ్రులు, అది వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు, వాళ్ళు డబ్బుల సంపాదన కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యసనాల వల్ల కూడా కావచ్చు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకున్న వ్యసనాల వల్ల, వాళ్ళకున్న అలవాట్ల వల్ల, వాళ్ళకున్నటువంటి అక్రమ సంబంధాల వల్ల బిడ్డలతోటి సరైన సంబంధం కలిగి ఉండలేకపోతా ఉన్నారు. ఒకరితో ఒకరు సరైన భార్యాభర్తలు కూడా సంబంధం కలిగి ఉండలేకపోతా ఉన్నారు. రకరకాల కారణాలు. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, సమాజంలో ఎక్కువ ఇలాంటి డిజార్డర్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి దీని రూట్ కాజ్ ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, రెండు విషయాలు చూసాం కదా. ఒకటి డిప్రెషన్, ఇంకొకటి యాంగ్జైటీ. మెయిన్గా ఈ రెండు విషయాలే, ఈ రెండు సమస్యలే ముదిరి భయంకరమైన మానసిక రోగాలకు దారితీస్తాయి. అవి మందులతో తప్ప అవి తగ్గనటువంటి ఒక మెదడులో ఏంటంటే పర్మనెంట్గా కొన్ని చేంజెస్ జరిగిపోయేలాగా
జీవితాంతం బాధపడే విధమైనటువంటి కొన్ని రోగాల్ని తీసుకురావడానికి కూడా ఇవి ఏంటి అని అంటే అవి దారితీస్తూ ఉంటాయి. ఏంటివి? డిప్రెషన్, యాంగ్జైటీ, కృంగిపోయినటువంటి భావన కలిగి ఉండడం, డిప్రెషన్, అలాగనే యాంగ్జైటీ. ఏంటి వీటికి రూట్ కాజెస్ ఏంటి? దీనికి బైబిల్ ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? లేకపోతే దీనికి సమాధానం ఏంటో చూద్దాం. అది బైబిల్లో ఉందో లేదో నేను చెప్తాను. నేను చెప్పింది నిజమా కాదో మీరే ఆలోచించుకోండి. ఒకవేళ నిజమే నేను చెప్పింది బైబిల్లో ఉంది, దీనికి సొల్యూషన్ ఇదే, ఆ సొల్యూషన్ ఎక్కడుంది? బైబిల్లో ఉంది, యేసుక్రీస్తులో ఉంది అని మీకు అనిపిస్తే ఆలోచించండి, అడగండి, డిస్కస్ చేయండి. అనిపించకపోయినా డిస్కస్ చేయండి. అర్థమవుతుందా? సో వీఆర్ ఓపెన్ టు డిస్కషన్. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు కొంతసేపు కూర్చోవచ్చు, డిస్కషన్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎంతైనా టైం 8 అయింది. ఓకే, ఇంకొక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం మనం ముగించేసుకుంటాం. కాబట్టి అనదర్ హాఫ్ అన్ అవర్ యూ కెన్ స్టే హియర్, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఈరోజు కాకపోతే మేము ఎప్పుడెప్పుడు ఉంటామో మీకు తెలియజేస్తాం. టైమింగ్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు రావచ్చు, మీరు మీ ప్రతి ప్రశ్నకి ఆన్సర్ని మీరు ప్రశ్నించవచ్చు. ఆన్సర్స్ మీకు కావాల్సిపోయినా మీకు ప్రశ్నించాలనిపించినా కూడా ప్రశ్నించవచ్చు. అదవుతుందా? మీకు అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇది ప్రశ్నిద్దాం అనిపించింది అనుకోండి, మీరు ఆగకూడదు కదా, ప్రశ్నించాలి ఖచ్చితంగా. అవునా కదా? అవును. సో యూఆర్ వెల్కమ్ టు డూ దాట్. సో మొట్టమొదటి డిప్రెషన్ ఎందుకు వస్తుంది అనేటువంటిది చూద్దాం. చూడండి, డిప్రెషన్ అనేటువంటిది మనుషులకి ఎందుకు వస్తుంది? మోస్ట్లీ డిప్రెషన్కి ఉన్నటువంటి కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాలు, లేకపోతే కొన్ని పొరపాట్లు, గతంలో చిన్నతనంలో మనకు కలిగినటువంటి కొన్ని ట్రామా అంటారు కదా, మానసికంగా మనకు కలిగినటువంటి కొన్ని హింస, అది గృహంలో కావచ్చు, బయట వాళ్ళ ద్వారా కావచ్చు, అవమానాలు కావచ్చు, లేకపోతే శారీరకంగా కూడా హింసింపబడ్డం, వాడుకోబడ్డం, మోసగించబడ్డం, గతంలో జరిగినటువంటి కొన్ని మనకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని బాధాకరమైన సంఘటనలు, వాటిని మనం మార్చలేం, జరిగిపోయినాయి అవి. కొన్నిసార్లు మనమే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కొంతమంది ప్రేమ విషయంలో, ప్రేమ అంటారు కదా, కానీ అది ప్రేమ కాదు, రిలేషన్షిప్స్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. సరైనటువంటి వయసు లేకుండా, సరైనటువంటి మానసిక పరిపక్వత లేకుండా జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి విషయంలో కొన్ని పొరపాట్లు చేసిన సందర్భాలు కావచ్చు. దానివల్ల కొన్ని జరిగిపోతాయి, మార్చలేం కదా. మనం సొంతగా తీసుకున్న నిర్ణయాలే. కొన్ని ఆర్థికంగా మనం చేసేటువంటి కొన్ని తప్పులు కావచ్చు కదా, మనం మార్చలేము దాన్ని. సో గతంలో జరిగిపోయినటువంటి విషయాల్ని అవి మనం వెంటాడుతూ ఉంటాయి. మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే వాటిని జ్ఞాపకం చేసుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా ఉండడానికి మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, మన బ్రెయిన్ అది దాన్ని అదే ఏం చేసుకుంటుంది అంటే, దాన్ని అదే డిప్రెస్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? డిప్రెస్ చేసుకుంటుంది. ఆ బ్రెయిన్లో వచ్చే సిగ్నల్స్ ఉంటాయి కదా, రకరకాల రసాయన చర్యలు జరిగి రకరకాల ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ సిగ్నల్స్ని దానికి ఏదే ఆపేసుకుంటుంది బ్రెయిన్, దానికైతే సప్రెస్ చేసుకుంటుంది. ఎందుకని? అవి బాగా సిగ్నల్స్ వచ్చినాయి అనుకో, గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఆలోచనలు వస్తాయి. మరలా అలాంటి విషయాలు జరుగుతాయేమో అనేటువంటి ఆలోచనలు వస్తాయి. మన బ్రెయిన్ మనకేం చెప్తుందంటే, మన శరీరం, మన బ్రెయిన్, దాంతోపాటు ఇన్నా చూసాం కదా సొసైటీ, మనకేం చెప్తుందంటే నీ జీవితంలో విలువేమీ లేదు, నీ జీవితంలో నిన్ను నువ్వు గౌరవించుకోవడానికి ఏం లేవు, నిన్ను నువ్వు గౌరవించుకోవడానికి ఏమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్స్.
there is nothing to have self-respect in you. There is nothing purposeful in your life. నీ జీవితంలో ఏది పర్పస్ఫుల్గా ఏది లేదు, ఏదో బ్రతుకుతున్నావట. నీ జీవితంలో నువ్వు గౌరవించుకోదగిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? నీ వెనకాల తిరిగి చూసుకుంటే అన్నీ ఏమి లేవు. నువ్వు గౌరవించుకోదగిన విషయాలు ఏమీ లేవు, ఇక మీద కూడా ఉండబోవు. కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. నీ జీవితంలో విలువ లేదు, నీ జీవితంలో ఏ విలువ లేదు. కాబట్టి నా జీవితంలో విలువ ఏంటి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి, నేను ఎందుకు పుట్టాను, లేకపోతే నన్ను నేను రెస్పెక్ట్ చేసుకోవడానికి, నాకు దేవుడిచ్చినటువంటి ఈ లైఫ్ని ఇంట్రెస్టింగ్గా చూడడానికి, గౌరవప్రదంగా చూడడానికి, ఈ జీవితాన్ని గౌరవప్రదంగా చూడడానికి ఏ కారణం ఏంటి అని నువ్వు ఆలోచించొద్దు. ఇంకా ఆలోచిస్తే నీ గతంలో జరిగిపోయిన తప్పులు నీకు జ్ఞాపకం వస్తే తప్ప నీకు ఇంకేమి జ్ఞాపకం రావు. గతంలో జరిగిపోయినటువంటి విషయాలు జ్ఞాపకం వస్తే తప్ప ఇంకేం జ్ఞాపకం రావు. కాబట్టి వీటి గురించి అసలు ఆలోచించొద్దు నువ్వు అని చెప్పి బ్రెయిన్ ఏం చేస్తుందంట, దానికేదే షట్ డౌన్ చేసుకుంటుంది, దానికేదే డిప్రెస్ చేసుకుంటుంది, ఆ సిగ్నల్స్ అన్నిటిని దానికేదే ఆపేసుకుంటుంది. దాన్నే డిప్రెషన్ అంటారు. అందుకనే కొన్ని ఈ మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు ఇచ్చేటువంటి మందులు, అలాగనే కొన్ని ఏంటంటే ఈ బాడీ పెయిన్స్ బాగా ఎక్కడ పడితే అక్కడ నరాలు అదేంటంటే పనిచేసి బాగా ఆ నరాలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆ మజిల్స్ని పిండేసి బాడీ అంతా పెయిన్స్ వస్తూ ఉంటాయి కొంతమంది కదా, వెన్నుపూసలో నరాలు ఒత్తుకుంటాం అంటారు కదా. సో ఇలాంటి స్పైన్ ప్రాబ్లమ్స్కి ఆ నరాలు ఒత్తుకొని వచ్చేటువంటి కండరాల నొప్పులకి కూడా కొన్ని బిళ్ళలు ఇస్తారు. అవి కూడా ఏం చేస్తాయి అని అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి సిగ్నల్స్ని ఆపేస్తాయి, తగ్గించేస్తాయి. వాటికి అవి వాడే వాళ్ళకు కూడా డిప్రెషన్ వస్తుంది. కానీ కొంతమందికి అవి వాడకుండానే బ్రెయిన్ తను తాను ఏం చేసుకుంటుంది, కొన్ని ఆలోచనలని కొన్ని సిగ్నల్స్ని షట్ డౌన్ చేసుకుంటుంది. ఎందుకని? గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలని బట్టి, గతంలో జరిగిన పొరపాట్లను బట్టి, గతంలో నువ్వు చేయలేకపోయిన పనులని బట్టి. అదవుతుందా? నీ జీవితానికి ఏ పర్పస్ లేదు, నువ్వేం సాధించలేవు, నీకే పర్పస్ లేదు, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీ జీవితంలో ఎవరికి ఉపయోగం లేదు. అటన్నిటి గురించి ఆలోచించొద్దు, వాటన్నిటి గురించి ఆలోచించొద్దు. నువ్వేం చేస్తావంటే యాంత్రికంగా నీకే పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. ఇంకా నువ్వు బుర్ర నువ్వు ఉపయోగించవద్దు. సరే, అలా బుర్ర ఉపయోగించకుండా బ్రెయిన్ అంతా షట్ డౌన్ చేసుకొని యాంత్రికంగా ఏదో దొరికిన పని అలా చేసుకుంటా ఎన్నాళ్ళు వెళ్ళిపోతావు? కొన్నాళ్ళు వెళ్తావు, కొన్ని సంవత్సరాలు వెళ్తావు. ఆ తర్వాత జీవితం ఎందుకు బ్రతకాలనే ప్రశ్న వస్తుంది. ఏదో ఒక రోజు మన యంత్రాలం కాదు కదా, అలా బ్రతకడానికి మనం సృష్టింపబడలా. వీఆర్ నాట్ మేడ్ టు లివ్ లైక్ దాట్. కాబట్టి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అసలు ఎందుకు బ్రతకాలి నేను? ఒక జంతువు బ్రతుకుతుంది, నేను బ్రతుకుతున్నాను. ఒక యంత్రం ఉంది, నేను ఉన్నాను. ఏంటి నేను ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చిందా ఇంకా తర్వాత సూసైడే. ఆ ప్రశ్న వచ్చిందా ఆ తర్వాత చాలా భయంకరమైన పరిణామాలు చూస్తూ ఉంటాం అన్నమాట అటువంటి వ్యక్తుల్లో. సో దీని అంతటికీ కారణం ఏంటి అంటే మనం మార్చుకోలేనటువంటి కొన్ని విషయాలు, జరిగిపోయిన కొన్ని విషయాలు. ఇంకా మన శరీరం మనకేం చెప్తుందంటే నువ్వు వాటిని మార్చలేవు కదా, వాటిని నువ్వు మార్చలేవు, కరెక్టే. కానీ నువ్వు ఎక్కువ ఆలోచించావు అని అంటే నువ్వు వాటిని బట్టి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వాటి గురించి ఆలోచించొద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచించొద్దు, పర్పస్ఫుల్నెస్ గురించి ఆలోచించొద్దు. నువ్వు ఒక్కటే ఆలోచించు, అదేంటంటే అయ్యో పాపం నేను చేతకాని దాన్ని, అయ్యో పాపం నేను చాలా కష్టాల్లో నుంచి వచ్చిన దాన్ని, అయ్యో పాపం నేను చాలా అనుభవించి వచ్చిన వాడిని,
అయ్యో పాపం నేనేం చేయలేను. కాబట్టి నన్ను అందరూ ప్రేమించాలి, కాబట్టి నన్ను అందరూ అర్థం చేసుకోవాలి అని మన మీద మనమే జాలిపడి మనల్ని మనమే ప్రేమించుకోవడం ప్రారంభిస్తాం. ఏం చేసుకోవడం ప్రారంభిస్తాం? ప్రేమించుకోవడం. అందుకనే ఈ యూట్యూబ్లోనో వాటిలోనో సెల్ఫ్ లవ్, మీరెవ్వరి గురించి ఆలోచించకండి, మీ గురించే మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోండి, మీ సంతోషాన్ని గురించి ఆలోచించండి, ఇంకా దేని గురించి మీరు పట్టించుకోకండి అనే స్లోగన్స్ వస్తాయి. అప్పుడు వాటిని విన్నప్పుడు మనకు నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకని మళ్ళీ 99% ఈ డిప్రెషన్ ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి ఇది ముదిరితే ఇందా నేను చెప్పినవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా డిప్రెషన్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీ, రెండూ ఉంటాయి. అది ఉంటే ఇది ఉండదు అనుకోకండి. అదొకసారి కొంతసేపు వస్తుంటుంది, ఇది కొంతసేపు వస్తుంటుంది. అంత వెరైటీగా ఉంటుంది అనమాట మన బ్రెయిన్. అదవుతుందా? రెండూ ఉంటాయి. ఎంతో కొంత మోతాదులో ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాటలు మనకి యూట్యూబ్లో వాటిల్లో విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. ఎందుకని ఆల్రెడీ మన బ్రెయిన్ మనకు అదే చెప్తుంది కదా, ఆల్రెడీ మన శరీరం మనకు అదే చెప్తుంది. ఈ జీవితంలో నీకు ఇంకే పర్పస్ లేదు, ఆలోచించబాక. ఈ జీవితంలో నిన్ను రెస్పెక్ట్ చేసుకోవడానికి నువ్వేం చేయలేవు, ఆలోచించబాక. నీ గతాన్ని నువ్వేం చేయలేవు, నువ్వు కోల్పోయావు నీ గతాన్ని, నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు, నీ జీవితం నాశనమైంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వే ఓదార్చుకో, నిన్ను నువ్వే ప్రేమించుకో అని చెప్తా ఉంటుంది. అప్పుడు మనకు ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకి ఈ ఫిలాసఫీకి బాగుంది కదా అనిపిస్తుంది అనమాట. ఏమనిపిస్తుంది? ఇది బాగుంది అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే మనిషి వాడు ప్రేమించుకోవడం ప్రారంభిస్తాడు, వాడిపైన వాడి జాలి పడడం ప్రారంభిస్తాడు. ఎంతగా తాను ప్రేమించుకుంటాడంటే నేను ఇంత కష్టాల్లో నుంచి నేను బయటకు వస్తే, ఇన్ని అనుభవిస్తుంటే నా మీద ఎవడు జాలిపడ్డేంటి, నన్నెవడు ప్రేమించడేంటి, నన్నెవడు గుర్తించడేంటి అనే ప్రశ్న వచ్చిందాకా ప్రేమించుకుంటాడు తాను. ఇతరుల మీద ఫ్రస్ట్రేట్ అయ్యేంతగా ప్రేమించుకుంటాడు తన్ను తాను ప్రేమించుకొని వాడిని ఎట్ట ప్రేమించుకుంటున్నాడో పక్కన కూడా ప్రేమించాలి. వాడి మీద వాడు ఎట్లా జాలి పడుతున్నాడో పక్కన కూడా జాలి పడాలి అనుకుంటాడు. అక్కడ దాకా ముదిరిపోయిన తర్వాత ఒకరోజు నన్నెవడు పట్టించుకోడా, నాకున్న కష్టాల్లో నుంచి నేను బయటకు వస్తే నా పైన ఎవడు జాలిపడ్డా, నన్నెవడు గుర్తించరా, ఎలా చేస్తారట్లాగా నాకేదో ద్రోహం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. సమాజం కూడా దాన్ని బలపరుస్తూ ఉంటుంది, సోషల్ మీడియా దాన్ని బలపరుస్తూ ఉంటుంది. అప్పుడు మనుషుల మీద, లోకం మీద, బ్రతకడం మీద ఆశ చచ్చిపోద్ది. ఆశ అనేది చచ్చిపోద్ది. నేనెంత కష్టాలు అనుభవిస్తున్నానో, నేనెంత కష్టాల నుంచి బయటకు వచ్చానో, చేసింది పొరపాటు నువ్వే, నీ జీవితాన్ని నాశనం చేసుకుంది నువ్వే, గతంలో ఆ తప్పుడు పని చేసింది నువ్వే, కానీ నీ పైన నువ్వు జాలిపడడం ప్రారంభించావు కదా, అందరు జాలిపడాలని కోరుకుంటా ఉన్నావు కదా. ఎంతగా వెళ్ళిపోద్ది అని అంటే, ఎవడో నన్ను గుర్తించట్లా, ఎవరు నా పైన జాలిపడట్లా, ఎవడో నన్ను పట్టించుకోవట్లా, నేనెంత కష్టాల్లో ఉన్నానో అందరికీ తెలియాలి
అని వాడిని వాడు ప్రేమించుకొని ఏదో ఒక రోజు ఏం చేస్తాడో తెలుసా, ఫ్యాన్కు ఊరేసుకొని చేస్తాడు. ఎవరు చచ్చిపోతారు? ఇది నేను చెప్తున్న మాటలు కాదు, సైన్స్ చెప్తున్న మాటలు. సైంటిఫిక్ పేపర్స్, ఆ యొక్క లిటరేచర్ అది ఉంది. దిస్ ఇస్ వాట్ సైన్స్ సేస్. ఎందుకు డిప్రెసివ్ డిజార్డర్స్లో ఉన్నవాళ్ళు, యాంగ్జైటీ డిజార్డర్స్లో ఉన్నవాళ్ళు వారు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అని అంటే, లేకపోతే వ్యసనాలకి ఎందుకు అలవాటు పడుతున్నారు అని అంటే, వాడి గతాన్ని మర్చిపోవడానికి. వాడి గతాన్ని మర్చిపోయి నా గతం ఎలా ఉంది, దీనికి ఎవరో బాధ్యులు, వాడు తీసుకున్న నిర్ణయమే కావచ్చు, అయినా సరే ఎవరో బాధ్యులు. అయితే గతంలో ఉన్న నేను బాధ్యుడిని నా కష్టానికి. అప్పుడు అట్లా తీసుకున్నాను చెడ్డ నిర్ణయం, ఇప్పుడు ఏం చేయాలి? అదవుతుందా? వాడు తీసుకున్న నిర్ణయం అయినా సరే ఎవరో బాధ్యులు అన్నట్టుగా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి వాడి మీద వాడు జాలిపడి ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అని అంటే, నేను చేయాల్సింది ఈ లోకం, నన్ను పట్టించుకునేటువంటి ఈ లోకానికి దూరం అయిపోవడం, నన్ను పట్టించుకున్నటువంటి, నన్ను ఓదార్చినటువంటి ఈ లోకానికి దూరం అయిపోవడమే. వేరే లోకంలోకి నేను వెళ్ళిపోతా. దానికి మార్గం ఏంటి అని అంటే, డ్రగ్స్, మత్తు పదార్థాలు, వ్యసనాలు. ఇంకా దూరం అవ్వాలనుకుంటే సూసైడ్. చూడండి, దీనికి బైబిల్ చెప్పేటువంటి రెమెడీ ఏంటో చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు. రోమియోలకు రాసిన పత్రిక అనే పత్రిక ఉంటుంది బైబిల్లో. మీరు బైబిల్కి కొత్త అయిన వాళ్ళు కంగారు పడకండి. జస్ట్ బైబిల్లో ఏముందో జస్ట్ ఊరికే మీకు చదివి వినిపిస్తాను. అందరికి అర్థమయ్యే విషయాలే, జస్ట్ చదివి వినిపిస్తాను. ఇవేం మంత్రాలు కాదు, శ్లోకాలు కాదు. ఇవేవో ఏంటి అని అంటే మీకు ఏదో ఒక శక్తిని మీలో ప్రవేశపెట్టేటువంటి విషయాలు, మంత్రాలు కాదు. ఇవి కేవలం మాటలు. ఓకే, కాకపోతే దేవుడు ఇచ్చిన మాటలు. సో ఇందా మనం అనుకున్నాం కదా, దేవుడు ఒక వ్యక్తిగత సంబంధాన్ని ఇవ్వాలనుకుంటాడని. కాబట్టి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో సంబంధం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి కదా. అట్లా మాట్లాడిన దేవుడు మాట్లాడిన మాటలు అన్నమాట. జస్ట్ మాటలే, అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఎవరన్నా మైక్ తీసుకొని చదవాలి. ఎవరన్నా మైక్ తీసుకొని స్పష్టంగా చదవాలి. ఫాస్ట్, ఎవరన్నా మైక్ తీసుకొని స్పష్టంగా తెలుగులో చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 34. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక. తెలుగేనా? లేకపోతే తీసి డిస్టర్బ్ చేయొద్దు. చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువారెవరు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాట. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. చాలు. చూడండి, శిక్ష విధించువాడు ఎవరు లేరు. శిక్ష విధించడానికి అధికారం ఉన్నవాడు యేసుక్రీస్తే. కానీ ఆ యేసుక్రీస్తే మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు అంటున్నాడు పౌలు ఇక్కడ. ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు నా పాపముల కోసం సిలువలో మరణించాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ఇచ్చే సంబంధం. సరే, ఈ విశ్వాసాన్ని గురించి, ఈ సిలువని గురించి మీకు అర్థం కాకపోయినా తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత అయినా మీరు నేర్చుకోవచ్చు. జస్ట్ మన టాపిక్లో మాట్లాడుకుందాం. టాపిక్ నుంచి నేను డీవియేట్ కావటం లేదు, నేను మీకు ఏదో రిలీజియస్గా చెప్పదలుచుకోవట్లేదు. యేసుక్రీస్తు
ఇచ్చే రిలేషన్షిప్ ఎలా ఉంటుందని చెప్తున్నా. సో బైబిల్ ఎలాంటి సొల్యూషన్ చెప్తుంది ఈ డిప్రెషన్ అనేటువంటి డిజార్డర్కి అని చెప్తున్నా. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరో అన్నాడు ఫస్ట్. తర్వాత తీర్పు నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడు అంట. నీతిమంతులుగా దేవుడు మనల్ని తీరుస్తాడంట. చూడండి, మన పాస్ట్ గురించి మనం ఆలోచిస్తుంటాం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం అని చెప్పాను కదా. ఎందుకు కప్పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం? ఎందుకంటే మనం చేసింది తప్పని మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం చేసింది తెలివి తక్కువ పని అని మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం చేసింది అది సరి చేసుకోలేనటువంటి బ్లండర్ అని మనకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము నీతిమంతులం కాదు, దేవుని దృష్టిలో పాపులంగా కనపడుతున్నాం, దేవునికి విరోధులుగా కనిపిస్తున్నాం. నేను చేసినటువంటి ఆ తప్పు వల్ల నా మీదకి శిక్ష రావాలి, నేను శిక్షకు అర్హుణ్ణి, శిక్షకు అర్హురాల్ని, నా జీవితం నాశనం అయిపోవడానికి నేను అర్హురాల్ని, నేను అర్హుణ్ణి. నేను ఒక భవిష్యత్తు గురించి, ఒక గొప్ప భవిష్యత్తు గురించి, ఒక మంచి భవిష్యత్తు గురించి, ఒక సంతోషకరమైన భవిష్యత్తు గురించి ఆలోచించడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నా జీవితంలో ఇలాగ అయిపోయింది, నా జీవితంలో ఇలా అయిపోయింది, అర్హత లేదు నాకు అని భావించే వాళ్ళకి పౌలు అనేటువంటి ఒక భక్తుడు దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటంట, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షంగా ఉంటే నీ పాస్ట్ని తవ్వి నువ్వు చేసినటువంటి తప్పిదాల్ని నీకు చూపించి నీకు విరోధంగా నీకు శిక్ష విధించగలిగిన వాడు ఎవడు? దేవుడు, సాక్షాత్ దేవుడు నీ పక్షంగా ఉంటే ఎవరు శిక్ష విధిస్తారు? ఎవరు తీర్పు తీరుస్తారు? నువ్వు ఇంకింతే, నువ్వు నాశనం అయిపోవాలి, నీకు ఫ్యూచర్ ఉండకూడదు అని ఎవరు శిక్ష విధిస్తారు? దేవుడే మన పక్షానుంటే మనకు విరోధంగా నిలబడి మనకు శిక్ష విధించగలిగిన వాడు ఎవడు అనే ప్రశ్న. చూడండి హౌ ఎంకరేజింగ్ దిస్ ఇస్. ఎంత సంతోషకరమైనటువంటి ప్రశ్న కదా ఇది. మనుషులే మనల్ని అంగీకరించరు. మన గతాన్ని తవ్వితే మనుషులు కూడా నన్ను అంగీకరించరు అని నువ్వు అనుకుంటుంటే మనుషుల సంగతి తీసిపారే. దేవుడు నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించడానికి, దేవుడు నిన్ను నీతిమంతుడుగా చూడడానికి, నీతిమంతురాలుగా చూడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎలా చూస్తాడు ఆయన నన్ను నీతిమంతుడుగా? తప్పు జరిగిపోయింది, నా మీద మరకుంది, నన్ను నీతిమంతుడిగా ఎలా కనిపిస్తాను? నేను ఎలా కనిపిస్తాను అని అంటే నా మీద ఉన్నటువంటి, మన మీద ఉన్నటువంటి శిక్షని, మన మీద ఉన్నటువంటి ఆ పాపపు మరకని ఆయన తన శరీరం మీద తీసుకున్నాడు. ఆ పాపానికి రావాల్సినటువంటి శిక్షని, నరకాన్ని, శాపాన్ని ఆ సిలువలో ఆయన భరించాడు. యేసుక్రీస్తుని ఎవరో అప్పగించి, ఎవరో చంపేశారు, ఎవరో ఆయన్ని కుట్ర పన్నారు అంటే అవి పైపైన జరిగిన విషయాలు. కానీ అదంతా కూడా ఎవరి ప్రణాళిక? అది బైబిల్లో చాలా స్పష్టంగా రుజువులతో పాటు ఉంది. అది యేసయ్య ఆయన యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళికే అది. ఒక ప్రణాళికబద్ధంగా ఆయన ఈ విధంగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన తిరిగి సజీవుడిగా లేచాడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్ ప్రకారమే అన్నీ జరిగినాయి. ఆయన శిలువలో మరణించడం కూడా. ఎందుకు ఆయన చచ్చిపోయాడు? దేవాది దేవుడైన వాడు మానవుడికి ఎందుకు వచ్చాడు? పరిశుద్ధుడైనటువంటి వాడు నీ పాపాన్ని, నా పాపాన్ని భరించి ఒక పాపికి రావాల్సిన శిక్షను ఎందుకు భరించాడు అని అంటే నీకు బదులుగా నీకు పాపపు శిక్షకి అడ్డంగా నించున్నాడంట ఆయన. నించొని నేను వీళ్ళ పక్షానున్నాను, వీళ్ళు కనుక నన్ను విశ్వసిస్తే వీళ్ళ కోసమే, ఇదిగో ఈ అమ్మాయి కోసమే నేను రక్షింపబడ్డా, ఈ అబ్బాయి కోసమే నేను సిలువ వేయబడ్డా, చచ్చిపోయాను, ఈ అమ్మాయి కోసమే నేను చచ్చిపోయాను అని కనుక ఆ అమ్మాయి నమ్మితే, ఆ అబ్బాయి నమ్మితే వాడి గతంలో వాడి సొంత చేతులారా చేసుకున్న తప్పు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళ వల్ల చేసుకున్నటువంటి పొరపాటు కావచ్చు, అది ఏదైనా కావచ్చు.
నన్ను నమ్మి నా మీద విశ్వాసం ఉంచి నాతో స్నేహం చేయడానికి ఇష్టపడితే చాలు, నాతో కలిసి బ్రతకడానికి ఇష్టపడితే చాలు. తను తాను ప్రేమించుకునేటువంటి ప్రాసెస్లో ఉండకుండా తను తాను ప్రేమించుకోవడం ఆపేసి నన్ను ప్రేమిస్తే చాలు, నాకు దాసోహమైతే చాలు, నా ప్రేమకి దాసోహమైతే చాలు. నీకోసం చచ్చిపోయి ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధపడిన వాడికి దాసోహం అవడం అంటే ఏంటి? ఆయన ప్రేమకి దాసోహం అవడమే కదా. అలా దాసోహం అయితే ఆ విధంగా నాతో కలిసి జీవించడానికి ఇష్టపడితే నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళ మీద ఉన్న మురికంతా, వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి అంతా కూడా, లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ పాస్ట్లో జరిగినటువంటి విషయాల వల్ల వాళ్ళ మీద వచ్చిన శాపమంతా నేను తీసేసుకుని నా నీతిని వాళ్ళ మీదకి ఇస్తాను, నా నీతిని ఇస్తాను. అప్పుడు నేను వాళ్ళని చూసినప్పుడల్లా నీతిమంతురాలను చూస్తాను. ఈ అబ్బాయిని చూసినప్పుడల్లా నేను నీతిమంతుడని చూస్తాను. అబ్బాయిని నేనే నీతిమంతుడని చూస్తా ఉన్నప్పుడు, నేనే గొప్ప జీవితాన్ని, గొప్ప భవిష్యత్తుని ఆ వ్యక్తికి ఇవ్వదలుచుకున్నప్పుడు, నాతో కలిసి నడవడానికి, నాతో స్నేహం చేయడానికి ఆ వ్యక్తికి నేను అవకాశం ఇస్తా ఉన్నప్పుడు, స్నేహం ఇస్తా ఉన్నప్పుడు, ఇంకా లోకంలో ఉండేవాడు సొసైటీ, ఇందా మనం చూసాం కదా, ఆ సొసైటీలో ఉన్నవాడు విలువిస్తే ఏంటి, విలువ ఇవ్వబట్టే ఏంటి, వాడు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి, వాడు జాలి పడితే ఏంటి, వాడు జాలి పడకపోతే ఏంటి, వాడు ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి. అదవుతుందా? ధైర్యంగా, సంతోషంగా నేను అనుకున్నాను నా జీవితంలో ఏ పర్పస్ లేదని. నో, మై లైఫ్ ఇస్ పర్పస్ఫుల్. యేసుక్రీస్తు ఒక పర్పస్నిచ్చి నన్ను నడిపిస్తాడు, నా జీవితానికి మీనింగ్నిచ్చి నాకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు, రీస్టార్ట్ చేస్తాడు నా జీవితాన్ని, దానికి ఒక న్యూ మీనింగ్నిచ్చి, దానికి ఒక న్యూ వాల్యూనిచ్చి రీస్టార్ట్ చేస్తాడు. ఐ విల్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ మై సెల్ఫ్ అగైన్. నన్ను నేను మరలా గౌరవించుకుంటాను. మనల్ని మనం గౌరవించుకోవడం కావాలి, మనల్ని మనం ప్రేమించుకోవడం, మన మీద మనం జాలి పడడం కాదు కావాల్సింది. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ లవ్ కాదు కావాల్సింది. ఏం కావాలి? సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ లేనోడు సెల్ఫ్ లవ్ కోసం ప్రాకులాడతాడు. గుర్తుపెట్టుకో, సెల్ఫ్ రెస్పెక్ట్ లేనోడు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ పిటీ. నీ జీవితాన్ని గురించి నీకు రెస్పెక్ట్ లేకపోతే నీ జీవితాన్ని గురించి నువ్వు జాలి పడతావు, అందరూ ఆ విధంగా చేయాలని కోరుకుంటావు. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, ఎంత వండర్ఫుల్ సొల్యూషన్ కదా ఇది. ఈ సొల్యూషన్స్ని తీసుకొని జీవితాల్లో మార్చుకొని అలాంటి డిప్రెసివ్ పరిస్థితుల నుండి సంతోషంలోకి వచ్చిన వాళ్ళు ఈ స్థలంలో ఉన్నారు. అందుకని చెప్తున్నా నేను. లేకపోతే కొన్ని రోజులకి ఏ మందులు వాడాల్సి వచ్చేది. మందులు వాడే పరిస్థితులకు వెళ్ళిన వాళ్ళు కూడా మందులు తగ్గించుకొని సంతోషంగా ఉంటున్నారు కొంచెం. అర్థమవుతుందా? అలాంటి జబ్బుల వల్ల, దానివల్ల తన జీవితానికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ప్రభువులో బ్రతుకుతా ఉన్నవాళ్ళు ఉన్నారు. అసలు ఆ పరిస్థితి కూడా ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడే ఈ గొప్ప సొల్యూషన్ యాక్సెప్ట్ చేస్తే పోలా, ఎందుకు చేయకూడదు? చూడండి, ఐఎమ్ టాకింగ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్, రిలేషన్షిప్ అనే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను నేనేదో స్పిరిచువల్ లాంగ్వేజ్లోనో, నేనేదో ఏంటంటే ఏదో రిలీజియస్గా నేను మాట్లాడట్లేదు. మీరు అలా వింటే నేనేం చేయలేను. కొంచెం సేపు జాగ్రత్తగా రిలీజియస్గా కాకుండా ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో ఒకసారి ఆలోచించి చూడండి. మీకు కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి, లేకపోతే ఎవరు బలవంతం చేయరు. జస్ట్ థింక్ ఇన్ ఏ అన్బయాస్డ్ వే అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు నా పాపం కోసం మరణించాడు అని మనం నమ్మడానికే ఆయన సిలువలో అందరికి కనిపించేలాగా, హిస్టారికల్గా అందరికీ రుజువుతో ఉండేలాగా, హిస్టారికల్గా అది రికార్డ్ చేయబడేలాగా ఆయన భూమి మధ్య భాగంలో యెరూషలేము అనేటువంటి ప్రాంతంలో అక్కడ జన్మించి, అక్కడ మరణించి 3 దినాల తర్వాత తిరిగి లేచాడు.
ఎందుకు ఇంత గొప్ప ప్రదర్శన చేశాడు? ఎందుకు ఆయనే నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను అనంటే దానివల్ల మాత్రమే రియల్ సొల్యూషన్స్ వస్తున్నాయి. హిస్టారికల్గా నిజంగా చరిత్రలో ఆయన చేసిన కార్యం ఇది, దానికి రుజువులు ఉన్నాయి, దాన్ని ఎవరు కూడా ఇది చేయలేరు. ఎందుకు ఆయన చేశాడు అనంటే దానికి బైబిల్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వివరణ. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు నీ గతాన్ని అంతటినీ కూడా దాన్ని క్షమించి దాన్ని ప్రక్షాళన చేసి నీ గతము నీ ఫ్యూచర్ని అఫెక్ట్ చేయకుండా నీ గతానికి నీ ఫ్యూచర్కి మధ్యలో ఒక అడ్డుగోడ కట్టి నూతన జీవితాన్ని ఇచ్చి రీస్టార్ట్ చేసి క్షమాపణ అంటారు, దాన్ని పాప క్షమాపణ అంటారు. ఇంత చేయాలనుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా, ప్రభా నేను పాపిని, నన్ను నేను ప్రేమించుకోనిక, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను సరైన నిర్ణయాలు తీసుకోలా, ఎవరిదో తప్పు కాదు, నాదే తప్పు, నన్ను క్షమించు, నేను చేసిన తప్పు కోసమే నువ్వు సిలువలో మరణించావు, నేను నమ్ముతున్నా, నా మీదకి రావాల్సిన శాపాన్ని నువ్వు భరించావు, నేను నమ్ముతున్నా. భయంకరమైన అవమానము, దిగంబరత్వము ఒక నిజమైనటువంటి దేవాది దేవుడికి 20,000 మంది కంటే ఎక్కువ మంది ఒక జనం ఆయన్ని చెప్పిన మాటలు వినడానికి వస్తే ఒకరోజు 20,000 మంది కంటే ఎక్కువ వారందరినీ కూడా కూర్చోబెట్టి పోషించాడు. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి ఆ గుంపు అంతట్లో. అరణ్యంలోకి వెళ్ళిపోయారు, కొండ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ ఏ షాపులు లేవు, అక్కడ చెరువులు లేవు, చేపలు పడడానికి ఏం లేవు. 2 చేపలు, 5 రొట్టెలు ఉన్నాయి. వాటిని ఆశీర్వదించినప్పుడు అంట అవి 20,000 మంది కంటే ఎక్కువ మంది తిన్నారంట. ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? ఎవరు చేయగలరుది? ఏ సైన్స్ చేయగలదు? గాల్లో నుంచి మెటీరియల్ని తయారవుతుందా? ఏ సైన్స్ తయారు చేయగలదు? ఒక్క సృష్టికర్త అయినటువంటి ఈ సైన్స్నే తయారు చేసిన వాడైతే తప్ప దాన్ని చేయలేడు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి, చెప్పడానికి పుస్తకాలు సరిపోవంట, చారిత్రక ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి అద్భుతాలు చేసి ఏ పాపము లేకుండా అతి పరిశుద్ధుడిగా బ్రతికినటువంటి ఈ భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ సిలువలో నుంచి కిందగా దిగడానికి ఆయనకి శక్తి లేదనుకుంటున్నారా? ఆ సైనికుల్ని ఒక్క దెబ్బతోటి మొత్తాన్ని హతమార్చడానికి ఆయనకి శక్తి లేదనుకుంటున్నారా? మహా అయితే అక్కడ ఉన్న సైనికులు ఎంతమంది ఉంటారో తెలుసా? మహా అయితే ఆయన సిలువ వేసి చంపేసేవాళ్ళు ఆయన వస్త్రాలని తీసివేసి ఆయన్ని అవమానించి ఆయన్ని హింసించి బాధ పెట్టి వీపంతటిని దున్ని రక్తమంతా కారేలాగా ఆయన్ని హింసిస్తున్నటువంటి భయంకరమైనటువంటి దృశ్యం. అంత కిరాతకంగా ఆయన్ని చంపాలని చూస్తున్నటువంటి వారు మహా అయితే ఎంతమంది ఉంటారు? మహా అయితే సరే 1000 మంది ఉంటారా? 2000, 5000, 10,000 ఎంతమంది ఉంటారు? మహా అయితే అంతే, మహా అయితే అంతే. ఒకరోజు ఆయన ఒక ప్రాంతంలోకి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక దయ్యం పట్టినటువంటి వాడు కనిపించాడు. వాడు 100 మంది మనుషులకు సమానమైన శక్తి వాడుకుంది. వాడిని ఎవడేం చేయలేకపోతా ఉండేవాడంట. వాడు హింసించుకుంటా ఉండేవాడంట. కనిపించిన వాడిని హింసిస్తూ ఉండేవాడంట. ఎవర్రా నువ్వు అనంటే ఒకడిని కాదు, ఒక సైన్యమే ఉన్నావు అన్నారంట లోపల నుంచి ఒక స్వరం. దురాత్మలు, సమ్ స్పిరిట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సమ్ స్పిరిట్, అవి వాటిని మీరు ఏ పేరైనా పెట్టండి, ఏవో ఉన్నాయి లోపల. ఎన్ని ఉన్నాయి తెలుసా? 1000కి 1000 ఉన్నాయి, 1000కి 1000. ఒక్క మాటతోటి అవి మానవ సంబంధమైనటువంటి శక్తులు కూడా కాదు, మానవ అతీతమైన శక్తులు. ఒక్క మాటతోటి అవన్నీ కూడా పారిపోయేలా చేయగలిగిన వాడు ఆయన. సరే మేము ఇవన్నీ మాకు నమ్మడానికి మాకు లేదనంటే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? తన శిష్యులతో కలిసి పడవ మీద వెళ్తూ ఉంటే ఆ పడవ పెద్ద తుఫాన్ వచ్చింది. సముద్రం పొంగిపోతుంది, అలలు పొంగుతూ ఉన్నాయి. అలలు వచ్చి పెద్ద అలలు ఇట్లా పెద్దగా సముద్రం పొంగుతూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. చాలా బలమైంది సముద్రం అనేది. బలమైన సముద్రానికి ఎవరైనా లొంగిపోవాల్సిన, ఎంత పెద్ద షిప్ అయినా సరే, టైటానిక్ అయినా సరే, సముద్రము మింగేస్తే ఏది కూడా నిలబడలేదు కదా.
మనిషి తయారు చేసిన ఎంత పెద్ద షిప్ అయినా సరే అలలకి, అలాంటి అలలు వస్తూ ఉంటే ఈయన నిద్రపోతున్నాడంట బోట్లో. ఆ బోట్లో ఆయన లేపితే ఆ బోట్లో నుంచి ఆయన లేచి ఏమన్నాడంటే, ఒక చిన్న పిల్లవాడిని గద్దించినట్లు, గలబా చేసేవాడిని గద్దించినట్లుగా, ఒక చిన్న పిల్లవాడిని గద్దించినట్టు గద్దించాడంట. ఎవరిని? గాలిని, తుఫాన్ని. ఒక్కసారిగా ఆగిపోయినాయి. ఇవన్నీ చరిత్రలో జరిగినటువంటి విషయాలు. చూసిన శిష్యులు, చూసిన అనేక మంది రాసినటువంటి విషయాలు. ఫస్ట్ సెంచరీ నుంచి కూడా, ఆయన బ్రతుకున్న కాలం దగ్గర నుంచి కూడా చెక్కు చెదరకుండా మన చేతిలో ఇప్పటికీ ఉన్నటువంటి లేఖనాలు, అది బైబిల్ గ్రంథంలో చేర్చబడ్డాయి. వాటిలో ఉన్న విషయాలు నేను చెప్తున్నా. అంత శక్తి ఉన్నవాడు సిలువలో నుంచి, ఆ అవమానంలోంచి బయటికి రాలేడా? రాగలడు. కానీ మన మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి మన పాస్ట్ అలాంటిది కదా. అందుకని దాన్ని గుర్తు చేసుకోకుండా మన బ్రెయిన్ ఏం చేస్తుందని చెప్పాను, దాన్ని షట్ డౌన్ చేస్తుందని చెప్పాను. డిప్రెస్ చేస్తాం మన బ్రెయిన్ని. మన బ్రెయిన్ దానికి ఏదే అని చెప్పాను కదా. సో ఎందుకు అనంటే అంత అవమానం ఉంది, అంత శిక్ష రావాలి. ఆ శిక్ష అంతటిని యేసుక్రీస్తు ప్రభువు భరించాడు. మనం చేయాల్సిందల్లా, ప్రభా అది నా శిక్ష, అది నా మీదకి రావాల్సింది, నువ్వు భరించావు అని నమ్మడం. నీతో స్నేహం చేస్తాను, నీతో కలిసి నేను బ్రతుకుతాను, నీ గురించి ఇంకా నేను తెలుసుకుంటాను, నువ్వు సజీవుడుగా ఉన్నావు, నేను నమ్ముతున్నాను అని ఆయనతోటి స్నేహం చేయగలిగితే, దేవుని ప్రజలు ఆయనతో స్నేహం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది. వీళ్ళ ద్వారా ఆయన గురించి ఇంకా తెలుసుకోవచ్చు, ఆయనతో ఇంకా స్నేహంలోకి మీరు రావచ్చు. ఆ విధంగా కనుక మీరు చేయడానికి ఇష్టపడితే, మీ పాపము, మీ గతము దాన్ని తుడిచివేసి దేవుడు గొప్ప నీ పక్షాన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? ఇక మన మీద ఎవరు వేరే చూపిస్తారు? మనల్ని ఎవరు నిందారోపణ చేస్తారు? మన గతాన్ని ఎవడు తవ్వుతాడు? తవ్వినా కూడా ఏంటి? దేవుడే మన పక్షాన ఉన్నాడు, దేవుడే నన్ను నీతిమంతుడు అంటున్నాడు. అర్థమవుతుందా? చూడండి. కాబట్టి నువ్వు ఆ విధంగా